అండి వెల్కమ్ టు అబి ఇన్ఫో. మొత్తానికైతే డబుల్ ఇన్ల కోసం గుట్టుగా గ్రామ సభ, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. తెలంగాణ స్కీమ్స్ గురించి అలాగే డబుల్ బెడ్రూమ్ల గురించి మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు ఫోర్త్ ఫేజ్కు సంబంధించి రాబోయే రోజుల్లో అలాగే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ల గురించి పూర్తి సమాచారం అయితే మీకు మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే, తహసీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారుల ఆందోళన. మనం భద్రాచలం గురించి లాస్ట్ టైం ఒక 2, 3, 4 వీడియోస్ అయితే చేసాం. భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపు కోసం తహసీల్దార్ ఆఫీస్లో శనివారం ఎవరికీ తెలియకుండా గుట్టుగా గ్రామసభ నిర్వహించడంపై లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఏండ్ల కొద్దీ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని నిరీక్షిస్తుంటే ఇప్పుడు కరకట్ట కింద నిర్వాసితుల పేరుట అనర్హుల పేర్లతో దొడ్డిదారిన జాబితా తయారు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీలను విమర్శించడంపై ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పీసా నిబంధనలను తుంగలో తొక్కి కనీసం ఐటీడీఏ ఐఓకు కూడా సమాచారం ఇవ్వకుండా గ్రామసభను రహస్యంగా నిర్వహించడంలో ఆశ్చర్యం ఏంటని నిలదీశారు. అప్రజాస్వామికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందంటూ సిపిఎం టౌన్ సెక్రటరీ గడ్డం స్వామి ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా ఆందోళన విరమించలేదు. ఈ విషయమై ఆర్ఐ నరసింహారావు వివరణ కోరగా, గోదావరి కరకట్ట కింద ముంపున గురవుతున్న కుటుంబాలకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండ్లను కేటాయించనున్నట్టు, దానికోసం సర్వే చేస్తున్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ డబుల్ ఇన్ల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏవైతే భద్రాచలంలో గతంలో మనం వీడియోస్ అయితే చేసాం, చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అవి పంపిణీ చేద్దామనే వరకు ఏదో ఒక అడ్డంకులు అయితే వస్తున్నాయి. అంటే లబ్ధిదారులు కాకుండా ఇతరులకు కేటాయించడానికి చేస్తున్నారు. కాబట్టి చాలామంది అయితే ఈ డబుల్ ఇన్ల కోసం అయితే ఇదైతే కొట్లాట అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు పేదలకు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్కు చాటుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఈ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గురించి ప్రభుత్వం అయితే సమాచారం అయితే సేకరిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ముందు ఈ నిరుపేదలకు ఇండ్లు అయితే అందుతాయని చెప్పేసి మనకున్న సమాచారం. ఇదండి ప్రజెంట్ డబుల్ ఇన్ల కోసం గుట్టుగా గ్రామ సభకు సంబంధించి ఈ న్యూస్. అలాగే మిగతా చోట్ల సమాచారం గురించి మరొక వీడియో అయితే చేస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.